హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం. ఇదిగోండి, ఫస్ట్ టిప్ ఏంటంటే మనము డ్రై ఫ్రూట్స్ తెస్తాం కదండి. డ్రై ఫ్రూట్స్ తెచ్చినప్పుడు అవి వాటికి డబ్బాలో పోసి పెడతా ఉంటాము. నేను కూడా ఫస్ట్ అదే చేసేదాన్ని. తర్వాత మనం అలా పోసి పెట్టడం వల్ల అన్ని డబ్బాలు తెచ్చుకోవాలని అన్నీ తెచ్చుకొని తినాలంటే తినలేము, పిల్లలను తినమంటే అస్సలు తినరు. అలా కాకుండా ఇలా అన్నీ ఒకే చోట ఒకే బాక్స్లో కనుక పెట్టేసుకున్నామంటే మనకు కావలసినప్పుడు తెచ్చుకొని డబ్బా తెచ్చుకున్నామంటే మనకు డ్రై ఫ్రూట్స్ ఏది కావాలనిపిస్తే అది తినేసేయచ్చు అనమాట. మనం డబ్బాలు తెచ్చి మరీ తినేదానికంటే ఇలా చూడండి, ఇలా ఖర్జూరాలు కానీ ద్రాక్ష కానీ ఇదైతే ఏదో అండి కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఇంకా ఇలా జీడిపప్పు కానీ అంజూరాలు కానీ ఇంకా ఏదైనా సరే మనం ఏ డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటామో అవన్నీ ఒకే చోట పెట్టుకోవడం వల్ల ఈజీగా తినేసేయచ్చు. అలా అని హెల్త్కు చాలా మంచిది. పిల్లలు కూడా ఏదైనా వాళ్ళకు నచ్చినటివి ఉంటే తీసుకొని తింటారనమాట. మనము ప్రతి ఒక్కటి డబ్బాలో పోసి పెట్టేసినామంటే వాళ్ళ పిల్లలు అన్నీ తెచ్చుకొని తినలేరు. మనకు కూడా ఇవ్వడానికి ఒళ్ళు బరువు, తర్వాత పిల్లలు కూడా అన్ని రకాలు తీసుకొని తినాలంటే తినలేరు. అలా కాకుండా ఇలా పెట్టేసుకున్నామంటే పిల్లలు కూడా కావాల్సినవి తింటారనమాట. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్ ఏంటంటే ఇదిగోండి, మనమైతే ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా. ఫ్రూట్స్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు నేనైతే గ్రేప్స్, అరటిపళ్ళు, తర్వాత యాపిల్ ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. అన్నీ ఒకేసారి తినలేము. అలా అని ఇలా మనం అలానే ఓపెన్గా పెట్టేసినామంటే త్వరగా మెత్తబడి ఈ గెలకుండే పండ్లన్నీ ఊడిపోయి అన్నీ ఇప్పుడు చిన్న దోమలు వస్తున్నాయి కదండి, ఆ దోమలన్నీ వాళ్తూ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఇవి ఒక 2-3 రోజులైనా ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలంటే ఇప్పుడు ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ తీసుకొని దీనికి మొదలు ఉంటుంది కదండి గెల దగ్గర, అక్కడ కనుక ఇలా పెట్టేసినామంటే ఇంకా ఫ్రూట్స్ అనేటివి, అరటిపళ్ళు అనేటివి త్వరగా మెత్తబడకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం దోమలు కూడా వాలకుండా ఉంటాయన్నమాట. చూడండి, ఇలా పెట్టుకున్నామంటే ఒక 3 రోజుల వరకు నిల్వ ఉంటాయన్నమాట. మనం మిగతా పళ్ళు తినుకుంటే ఇది కూడా తినేసేయచ్చు. టిప్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇంకా థర్డ్ టిప్ ఏంటో చూద్దాం. చూడండి, మనమైతే ఇలాంటి పచ్చళ్ళు తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మనమైతే ఇంట్లో చేసుకోలేనప్పుడు ఇలాంటివి బయట నుంచి మనం షాప్లో నుంచి తెచ్చుకుంటాం కదా. ఇలా పచ్చళ్ళు తెచ్చుకున్నప్పుడు మనం చూడండి, ఇలా మూతలకైతే ఇలా నల్లగా అయిపోతుందన్నమాట. అందుకోసం అనేసి ఇది నల్లగా అయిపోయి ఫంగల్ మాదిరి ఏర్పడుతుంది. దాన్ని చూడడానికి కూడా అంత బాగుండదన్నమాట. అలాంటప్పుడు మనం ఇలా నల్లగా రాకుండా ఉండాలంటే ఫస్ట్ తెచ్చుకున్నప్పుడే ఇలా నీట్గా ఉంటుంది కదా. ఫస్ట్ తెచ్చినప్పుడు మూత, దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా ఆయిల్ అప్లై చేసి తర్వాత మనము ఈ బాటిల్లకు మూత పెట్టేసినామంటే అసలు లోపల నల్ల పడకుండా ఉంటుందన్నమాట. ఫంగస్ అలాంటిది ఏర్పడకుండా ఉంటుంది. మనం అందుకనే తెచ్చుకున్నప్పుడే ఇలా పూసి పెట్టేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం. ఫోర్త్ టిప్ అండి, మనమైతే ప్రతిరోజు కాఫీ తాగుతాము, లేదంటే ఒక్కొక్కసారి కాఫీ ఎక్కువ టీ తాగుతూ ఉంటాము. ఇలా కాఫీ పొడి అయితే ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు చలికాలం కాబట్టి మనం ఓపెన్ చేసిన తర్వాత కొద్దిసేపటికే గడ్డ కట్టేస్తుంది అనమాట. అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే మనం కావాల్సినంత కాఫీ పొడి వేసుకున్నాక ఇలా చుట్టి పెట్టేస్తూ ఉంటాం. ఇలా చుట్టినా కూడా గడ్డ కడుతుంది అనమాట. అలా కాకుండా ఇలా అయితే చేయండి. మనం కాఫీ పొడి ఎంత కావాలో అంత వేసుకున్న తర్వాత ఇలా మన నెయిల్స్ ఉంటాయి కదండి, నెయిల్స్తో గోరుతోటి ఇలా ఒకసారి బాగా ఇలా ప్రెస్ చేయండి. అంటే ఓపెన్ చేసిన దగ్గర ఇలా ప్రెస్ చేసినామంటే కొద్దిసేపటికే అది పూర్తిగా అత్తుకొని పోయి మనం సీల్ చేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోతుందన్నమాట. చూడండి, అసలు ఇలా ఇదిలిచ్చినా కూడా పొడి అనేది రాలడం లేదు. చాలా ఈజీగా మనం కాఫీ పొడిని వాడుకున్న తర్వాత మళ్ళీ ఇలా పెట్టేసినామంటే నెయిల్స్తో ఇలా ఒత్తేసి పెట్టేసినామంటే మళ్ళీ మనం ప్యాక్ చేసినట్టుగా అయిపోతుంది. కావాల్సినప్పుడు మళ్ళీ వాడుకోవచ్చు, గడ్డ కట్టకుండా ఉంటుంది. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఫిఫ్త్ టిప్ చూద్దాం. చూడండి, ఇదైతే అవిసె గింజల పొడి అనమాట. ఈ పొడిని అయితే నేను రోజు వాటర్లో కానీ మజ్జిగలో కానీ తాగుతూ ఉంటాను అనమాట. ఇలాంటివి మనం ప్రతిసారి కడగలేం కదండి. ఈ పొడిని మనం మళ్ళీ గిన్నెలో వేసి కడిగి ఆరబెట్టి పెట్టేదానికంటే చూడండి, ఈ మూత అయితే చాలా డస్ట్ అంతా పట్టేసింది. దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఈ పిండికి కూడా అంటే అవిసె గింజల పొడికి కూడా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా వెనిగర్ వేసినామంటే, వెనిగర్ వేసి ఒక న్యూస్ పేపర్తో రుద్దేసినామంటే చాలా నీట్గా మూత అనేది క్లీన్ అయిపోతుంది. తర్వాత ఈ స్మెల్కి ఆ అవిసె గింజల పొడి అనేది ఎన్ని నెలలు ఉన్నా కూడా పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట. మనం డైరెక్ట్గా వేయలేము కాబట్టి ఇలా పైన క్యాప్కు బాటిల్కు చుట్టూరా పెట్టేసినామంటే పురుగు పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, సిక్స్త్ టిప్పు.
చూడండి మనమైతే మునక్కాడలు తెచ్చుకుంటాం కదా, మునక్కాడలు మనం కూర కానీ సాంబార్ కానీ లేదంటే మునక్కాయ ఫ్రై కానీ లేదంటే మటన్లో కానీ అలా వేసి చేసుకుంటూ ఉంటాం కదండి. ఎన్ని రకాలైనా చేసుకుంటాం కదా. అలా చేసుకున్నప్పుడు మనకు కూర చూడడానికి బాగా కనిపించాలన్నా, అన్నీ ఒకటే లెవెల్గా ఉండాలన్నా మనము ఎలా పడితే అలా తుంచకుండా ఇలా ఒక లెవెల్గా కట్ చేయండి. నేనైతే రబ్బర్ బ్యాండ్ వేసి కట్ చేస్తున్నా. రబ్బర్ బ్యాండ్ వేసి కట్ చేయడం వల్ల అన్నీ ఒకేసారి కట్ చేయొచ్చు, టైం అనేది సేవ్ అవుతుంది, తర్వాత చూడడానికి కూడా అన్నీ ఒకటే లెవెల్గా ఉంటాయి. ఒక్కొక్కటి కట్ చేసినామంటే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వస్తుందన్నమాట. అలా రాకుండా ఇలా రబ్బర్ బ్యాండ్ కనుక వేసి కట్ చేసినామంటే మనకు అన్నీ ఒకటే లెవెల్గా వస్తాయి, చూడడానికి బాగుంటుంది. మనం కర్రీ చేసినా సాంబార్ చేసినా ఇంకా ఏ దాంట్లో వేసి చేసినా కూడా చాలా బాగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మన టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. ఒక్కొక్కటి కట్ చేసే టైంలో మొత్తం మునక్కాడలన్నీ ఒకటేసారి కట్ చేసిన చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకున్నామంటే నీట్గా ఉంటాయి చూడడానికి కూడా. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇదిగోండి మనమైతే నెయిల్ పాలిష్ వాడుతూ ఉంటాం కదా. ఈ చలికాలం కానీ ఏ కాలమైనా సరే కొద్దిగా మూత ఓపెన్ చేసినామంటే గడ్డ కట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా గట్టిగా పెట్టేసినామంటే మనం తీసేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, త్వరగా రాదనమాట. అలాంటప్పుడు మనం గట్టిగా ఉండాలి, తీసేటప్పుడు ఈజీగా రావాలంటే కొద్దిగా మనం మాయిశ్చరైజర్ ఏదైనా సరే కొద్దిగా ఇలా నెయిల్ పాలిష్కి బ్యాక్ సైడ్ అంటే ఓపెన్ చేసే దగ్గర మనం ఇలా స్క్రూ మాదిరి ఉంటుంది కదండి, మనం మూత పెట్టే దగ్గర అక్కడ కనుక అప్లై చేసినామంటే మళ్ళీ మనం తీసేటప్పుడు మూత ఈజీగా వస్తుంది. అట్ ద సేమ్ టైం దానికి ఫిట్గా ఉంటుందన్నమాట. చాలా ఈజీగా మనమైతే మూతనైతే తీసుకోవచ్చు. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్ చూద్దాం. చూడండి మనమైతే ఇలాంటి ఇయర్ రింగ్స్ వాడుతూ ఉంటాం కదండి. ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ జర్నీలలో కానీ గోల్డ్ కంటే ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇవి ఒక్కొక్కసారి దీనికి వెనకాల ఉండే బ్యాక్ సైడ్ ఉండే మొరలు పోయినప్పుడు మనం లేదు అని టెన్షన్ పడకుండా, లేదంటే ఇంకా అవి పనికిరావు అని పక్కన వేయకుండా ఇలా వాటర్ క్యాప్ ఉంటుంది కదండి, ఆ క్యాప్ తీసుకొని దాన్ని ఇలా చిన్నగా మనకి ఇయర్ రింగ్స్కు మొర్ర ఎలా ఉంటుందో అలా చిన్న సైజులో ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసి ఇప్పుడు మనం ఒకటే లెవెల్లో కట్ చేయండి. లెవెల్లో కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇయర్ రింగ్ తీసుకొని దానికి ఇలా కనుక గుచ్చినామంటే ఈజీగా దూరుతుందన్నమాట. ఇంకా మనకు ఇయర్ రింగ్స్కు మొరపోయినప్పుడు ఇలా అయితే మనం వాటర్ క్యాప్ తోటి ఈజీగా చేసుకోవచ్చు. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే ఇప్పుడు పెట్టిన తర్వాత చూసి కట్ చేసేసేయండి. ఇంకా మనకు టెన్షన్ లేకుండా మనం ఇయర్ రింగ్స్కు ఒకవేళ మొరలు ఊడిపోయినా కూడా ఇలా పెట్టుకొని వాడుకోవచ్చు అనమాట. టిప్స్ నచ్చాయా? ఈరోజు టిప్స్ మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి. మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసి వెళ్ళేటప్పుడు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.